Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. రీసెంట్గా చాలా ఫిలిమ్స్లో కనిపిస్తున్నారు, మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారు. అంటే మీ రీసెంట్ ఫిలిమ్స్ లిస్ట్ చెప్పండి ఒకసారి మా వాళ్ళకి. శివం బజే బచ్చల్ మళ్ళీ తర్వాత ఇప్పుడు 3 రోజెస్ పార్ట్ 2లో వస్తున్న జాట్, భైరవం. భైరవంలో చాలా మంచిగా లంగా ఓణితో ఎంత క్యూట్గా కనిపించారంటే చుడిదార్స్ అలా సారీ బ్రైడల్ లుక్. ఓ మై గాడ్. I got married. Then I'll call one brother, like I'll call బెల్లంకొండ శ్రీనివాస్ గారిని, అన్న నా మొగుడిని చంపేసి అయినా కూడా వాడిని కాపాడు పెళ్లి చేసుకుని మరి చంపేసా. పెళ్లి చేసుకుని మరి పాపం కదా అసలు. ఇప్పుడు జరుగుతుంది కామన్ ట్రెండ్. ముందేమో చెయ్య, తర్వాత పూర్తిగా లేపేసి. ఇప్పుడైతే కామన్ కదా, ఇప్పుడు చూస్తున్నారు కదా ఎన్ని న్యూస్ లో. ఈవిడ వైఫ్ హస్బెండ్ ని చంపేసింది, వైఫ్ హస్బెండ్ ని చంపేసింది, వైఫ్ లవర్ తో కలిసి హస్బెండ్ ని చంపేసింది. అయ్యో. బట్ నేను అన్నతో చంపేశాను, అన్నతో చంపించాను భైరవం మూవీలో. అందరూ అనుకుంటారు అన్నయ్యతో హస్బెండ్ ని చంపించేస్తారు అనుకుంటారు. నో నో, మేము వైరల్ న్యూస్ గురించి మాట్లాడుకుంటున్నాం అనమాట. నిజంగానే దీని మీద మీ ఒపీనియన్ ఏంటండి? అంటే లైక్ ఇప్పుడు చాలా మంది రీసెంట్గా హనీమూన్కి తీసుకెళ్ళి ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో అవును. దాని తర్వాత బాయ్స్ అందరూ కూడా ఒరే లవ్ మ్యారేజ్ వద్దురా, అరేంజ్ మ్యారేజ్. ఇట్స్ బెటర్ ఫర్ ద సొసైటీ యాక్చువల్లీ, హూ ఎవర్ టార్చరింగ్ దర్ వైఫ్స్. అంటే ఇంతకుముందు అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్ళాలంటే భయపడేది, లైక్ అక్కడ ఎట్లుంటుందో సిచ్యువేషన్ ఏమవుతుందో. ఇప్పుడు అదే సిచ్యువేషన్ ట్రెండ్ మారింది, అబ్బాయిలు భయపడుతున్నారు పెళ్లి చేసుకోవడానికి. వీఆర్ వెరీ హ్యాపీ, వీఆర్ సేఫ్ నౌ. పాపం కొంతమంది అన్యాయంగా బలైపోయారు. ఇప్పుడు దాని గురించి చెప్తే లైక్ వీఆర్ జోక్ గా మాట్లాడుకుంటున్నాం, సీరియస్ గురించి వెళ్ళట్లేదు. సీరియస్ అంటే తప్పే, ఇట్స్ క్రైమ్, మనం ఏం చేయలేం. బట్ దాని వల్ల ఒక అవేర్నెస్ పెరిగింది కదా. ఐ లైక్ దట్ పాజిటివ్ వే. ఇన్ ఎవ్రీ నెగటివ్ ఐ టేక్ వన్ పాజిటివ్ స్టెప్స్ అన్నమాట. సో అది ఇంట్లో అలా తీసుకున్నారు. అంటే ఒకప్పుడు చూసారా, అబ్బాయిలు నిజంగా అమ్మాయిని చంపేసి ముక్కలు చేసేసి అవును. అది వాటర్ ట్యాంకర్ లో పెట్టేసింది. ఇవన్నీ కూడా అప్పుడు పాపం ఏ ఫీమేల్ ఇంత వైరల్ చేసుకోలేదు న్యూసెస్. ఒక్క అమ్మాయి ఒక ఇన్సిడెంట్ అలా చేసేటప్పటికి అమ్మాయి చేసింది, we have to feel proud. I'm sorry for hurting men's ego. But అదంతా I joke. feel proud. Super. Jokes apart, but it's a serious issue. లైక్ ఆ హనీమూన్కి ఇస్తాను చాలా పాపం అనిపించింది. వాడు ఎంత మంచిగా పెళ్లి చేసుకున్నాడు, ఎంత హ్యాపీగా ఉన్నాడో. తర్వాత అదేదో వాడితో లేచిపోవచ్చు కదా అని చంపడం ఎందుకు? బెటర్ ఐడియానో లేచిపోవడం. అది కూడా చూసారా, ఇప్పుడు అది కూడా రీల్స్ లో చేస్తున్నారు. బేబీ నువ్వు బాయ్ ఫ్రెండ్ ఓకే ఓకే, నీకు కావాలంటే చెప్పు, నా ఆస్తి అంతా ఇచ్చేస్తా, నీకు కావాలంటే చెప్పు, నీకేం కావాలంటే బయట కూడా నేనే ఎదవని, నేనే టార్చర్ చేశానని చెప్తాను. కానీ నాకు మాత్రం ఏ బటర్ మిల్క్ లోనో ఏ జ్యూస్ లోనో ఏ పురుగుల మంది కలిపేసి ఇవ్వద్దు ప్లీజ్ అంటున్నారు వాళ్ళు. అదే కదా. సో ఇదంతా ఇంత వైరల్ అయిపోతున్నాయి బాయ్స్ చేసే రీల్స్ అన్ని కూడా. సూపర్. మనం స్టార్టింగ్ వైరల్ న్యూస్ తో స్టార్ట్ చేసామమ్మా. ఇట్స్ గోయింగ్ టు బి వైరల్. గెస్. సో ఇన్య గారు ఎలా ఉంది? అంటే లైఫ్ అంతా చాలా పీస్గా. అసలు నాకు తెలుసుకోవాల్సిన మీవి కొన్ని సీక్రెట్స్ ఏంటో తెలుసా? మీరు ఫుడ్ ఏం తింటారు, అసలు మీ ఫిట్నెస్ ఎలా ఉంటుంది? ఎక్కువగా జిమ్ అవి కూడా స్టోరీస్ పెడుతూ ఉంటారు కదా. అమ్మో చాలా గట్టి. చాలా తక్కువే, ఇంకా రావాలి. అండ్ నేను ఇంకా ఒక 4 days నుంచి జిమ్కి వెళ్ళాలి. తగ్గిపోయిందా మజిల్? అవును. ఓకే, తగ్గిపోయింది. సో ఎలా మీ ఫుడ్ డైట్ ఎలా ఉంటుంది? వెరీ ఈజీ, వెరీ కామన్. ఐ ఈట్ ఎ లాట్ ఆఫ్ బిర్యానీ. ఒక్కసారి మీరు బిర్యానీ తింటూ కూడా ఫిజిక్ ని ఇలా మెయింటైన్ చేస్తున్నారు, అసలు స్టమక్ కూడా అంత లోపలికి ఓకే చూడండి. నిజంగానే ప్లీజ్ చెప్పరా? అంటే బిర్యానీ ఈజ్ ద బెస్ట్ వే ఆఫ్ ఫుడ్, అన్నిటికంటే ద బెస్ట్. రైస్ పొట్టొస్తుందండి. రైస్ ఎక్కువ తినకూడదు. నేను నా డైట్ ఎట్లుంటుందంటే రైస్ చాలా తక్కువ, పీసెస్ ఎక్కువ తింటా. నేను ప్రోటీన్ ఎక్కువ తింటా. చికెన్ ఇస్ ప్రోటీన్. సో చికెన్, మటన్, ప్రాన్స్, ఫిష్ ఇదే ఉంటది, ఇంకేముండదు. సో అందుకని రైస్ ని పక్కకు పెట్టేసి చికెన్ ని ప్రోటీన్ రిలేటెడ్ అంతా కూడా తింటూ ఉంటారు.
ఓకే. అంటే జిమ్‌కెళ్ళే పర్సన్స్ మార్నింగ్ ఇది ప్రోటీన్ షేక్ తాగాలి. ఇన్ని బాయిల్డ్ ఎగ్స్ తినాలి. తర్వాత మళ్ళీ ఇలా ప్రోటీన్ షేక్ ఇలా ఏదో ఒక అంత కన్‌ఫ్యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇట్స్ వెరీ ఈజీ, సింపుల్. ఆ! బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేసేసి డైరెక్ట్ ఎగ్స్ తినేస్తే అయిపోయింది. ఎగ్స్ ఈస్ అ వెరీ గుడ్ వే ఆఫ్ మీల్ మార్నింగ్ టైమ్స్‌లో తినడానికి. ఎందుకంటే డేకి కావాల్సిన ప్రోటీన్ అండ్ ఫ్యాట్స్ కూడా దాంట్లో దొరికేస్తున్నాయి. సో, యూ ఫీల్ యాక్టివ్ హోల్ డే అన్నమాట. అందుకే నేను హోల్ ఎగ్స్ తింటా. 5-8. 8 ఎగ్స్ హ్మ్. డేలో. డేలో కాదు. ఇన్ ద మార్నింగ్ ఐ ఓన్లీ మార్నింగ్. డోంట్ ఈట్ యెల్లో బ్రేక్‌ఫాస్ట్. వితౌట్ యెల్లో. నాకు ఏంటి అవి చిన్న పిల్లలు తినేలా సెరెలాక్స్ లాంటివి నాకు కార్న్స్, ఓట్స్ నేను తినలేను. సో, ఎగ్స్ తింటా. ఐ స్టార్ట్ విత్ మై డే ప్రోటీన్. హోల్ డే ప్రోటీనే ఉంటది. సో, సమ్‌టైమ్స్ ఐ స్కిప్ మీల్ అండ్ ఈట్ ప్రోటీన్ డ్రింక్ ప్రోటీన్ షేక్. నేను డెజర్ట్ తినాలంటే ప్రోటీన్ షేక్ ప్రోటీన్ పౌడర్ ఉంటది కదా! అన్‌ఫ్లేవర్డ్ ప్రోటీన్ పౌడర్ తీసుకొని దాంట్లో వాటర్ మెలన్ కట్ చేసి ఏసేసి తర్వాత దాంట్లో మ్యాంగో ఆర్ ఎల్స్ ఎనీ సీజనల్ ఫ్రూట్ అండ్ కర్డ్. ఐల్ మిక్స్ ఇట్. ఇట్స్ యమ్. ఇట్స్ ఓహ్! వెరీ హెల్తీ. 50 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ నాకు డెజర్ట్‌లోనే వస్తుంది. అబ్బబ్బబ్బబ్బా! మై డైట్ ఈస్ వెరీ సింపుల్. ఎవ్రీ డే ఐ ఈట్ బిర్యానీ. నాకు బిర్యానీ లేకపోతే వెళ్ళదు. డే అవ్వదు. ఒక 2 డేస్ తినకపోతే ఏదో కోల్పోయిన ఫీలింగ్ వస్తుంది. అండ్ ఎవ్రీ డే ఐ ఈట్ మీట్. చాలా మీట్ తింటా అంతే. సూపర్బ్. ఇది మీ పర్సనల్ డే షెడ్యూల్ అన్నమాట. అంతే. సో, ఫుడ్ తినడం. సో, మీ స్లీప్ టైమ్ ఎలా ఉంటుంది? షూటింగ్‌కెళ్ళాలి అంటే ఎలా రెడీ అవుతారు? ఎలాగా మేకప్ కిట్ గాని డ్రెస్ 2 వేస్ ఆఫ్ స్లీప్ టైమ్ ఉంది నాది. 2 ఆ! వేస్ ఆఫ్ ఏంటి అంటే ఒక స్లీప్ టైమ్ ఏంటంటే షూట్ ఉన్నప్పుడు నేను తొందరగా పడుకున్నా, లేట్‌గా పడుకున్నా 11 తర్వాత పడుకోవాల్సిందే షూట్ ఉంటే. నేను దానికి మించి ఉండను 11 తర్వాత. సో, 12 అయినా కూడా మార్నింగ్ 5కి లేస్తా నేను. 5కి లేచి ఐల్ వాక్ ఇన్ మై హోమ్. థ్రెడ్‌మిల్ ఉంది చిన్నది. సో, అది వాక్ చేసేస్తా ఒక 30 మినిట్స్. దెన్ నా బ్లోటింగ్ పోతదనమాట. నా బుగ్గలు కొంచెం తగ్గి నార్మల్‌గా కనిపిస్తా. సో, అలా 30 మినిట్స్ వాక్ చేస్తా. అదే టైంలో ఎగ్స్ బాయిలింగ్ పెట్టేసి ఎగ్స్ తినేసి ఇలా కాఫీ, బ్లాక్ కాఫీ. ఐ లవ్ బ్లాక్ కాఫీ. బ్లాక్ కాఫీ ఈస్ నా అడిక్షన్. సో, ఒక డేలో 3-4 బ్లాక్ కాఫీస్ అయితే తాగుతాను. ఇంకా అంతే. 6:30, 7 కల్లా లొకేషన్‌లో ఉంటాను. ఆ డే అయిపోతుంది. మళ్ళీ నైట్ వస్తా. ఇఫ్ ఇన్ కేస్ ఐ హావ్ టైమ్ ఐ విల్ గో టు జిమ్. అదర్‌వైజ్ ఐల్ స్టే అట్ హోమ్. ఐల్ వాచ్ ఎనీ మూవీ రిలేటెడ్ దట్ అదే సేమ్ మూవీకి రిలేటెడ్ ఏదైనా కంటెంట్ ఉంటుంది కదా! సో, అది చూస్తే ఐల్ ఫీల్ లైక్ ఓహో! ఈ ఎమోషన్ ఇట్లుంటుంది. ఈ ఎమోషన్ ఇట్లుంది. సో, ఫర్ మై ఓన్ ప్రిపరేషన్ అంతే. సూపర్బ్. ఇది వన్ వే ఆఫ్ మై స్లీప్ టైమింగ్స్ అండ్ డే రొటీన్. ఇంకోటుంటది. నాకు షూట్ లేదు. నేను ఖాళీగున్నా. ఆల్రెడీ షూట్ లేకుండా ఒక 1 వీక్ ఖాళీగున్నా. 1 వీక్ తర్వాత నా షెడ్యూల్ ఎట్లా మారుతది. ఇట్స్ వెరీ ఫన్నీ. లేట్ నైట్ వరకు నాకు నిద్ర రాదు. ఎందుకంటే రేపు లెవ్వాలి అనే ఒక కాన్సెప్ట్ ఉండదు కదా! మార్నింగ్ లేచి ఎక్కడికో వెళ్ళాలి, పరిగెత్తాలి అనేది లేదు. సో, నాకు లేట్ వరకు నిద్ర రాదు. మూవీస్ చూస్తా, టీవీ చూసుకుంటా, సాంగ్స్ పెట్టుకుంటా, డాన్స్ చేసుకుంటా. ఎంత చేసినా, రీల్స్ చూసినా, ఏం చేసినా నిద్ర రాదు. సరే అట్లా టైమ్ పాస్ చేస్తా. క్యాండీ క్రష్ ఆడుకుంటా. ఏ మీ టూ క్యాండీ క్రష్ ఆడుతుంది టిల్ ఇప్పటికి కూడా. ఇప్పటికి కూడా. ఓకే. సో, క్యాండీ క్రష్ ఆడతా. అట్లా హ్మ్. పడుకునేసరికి లేట్ అవుతది. 2, 3, 4 మేబీ అట్లా అయితది. మార్నింగ్ నెక్స్ట్ డే 12-4 ఈ 3 టైమ్స్‌లో మాత్రమే లేస్తా. 12కి, 2కి, 4కి మధ్యలో నిద్ర మెలుకువ రాదు నాకు. 12 ఇదేదో చాలా బాగుందండి. 12-4 ఈ ఓకే. టైంలో నిద్ర మెలుకువొస్తది. మిగతా అప్పుడు ఫోన్ కూడా నాకు రాదు. ఫోన్ వచ్చినా సైలెంట్‌లోనే ఉంటది. బేసికల్లీ నాకు షూట్ లేదంటే ఐ డోంట్ అటెండ్ ఎనీవన్స్ ఫోన్ కాల్. ఐ జస్ట్ వాంట్ టు స్లీప్ ఎట్ మై హోమ్. మళ్ళీ నేను ఏ టైంకి లేచినా 2కి లేచినా, 4కి లేచినా, 12కి లేచినా మళ్ళీ అక్కడి నుంచి లేచి ఫస్ట్ టీవీ ఆన్ చేసి సాంగ్స్ పెట్టుకొని మళ్ళీ నా కౌచ్‌లో ఇట్లా పడుకుంటా. ఓహోహో! అసలు ఐయామ్ ఎ వెరీ లేజీ కిడ్. ఫుల్ లేజీ. నాకు చాలా ఇష్టమైన పని నా కౌచ్‌లో పడుకొని టీవీ చూడడం, ఫోన్ చూడడం అండ్ ఇంతే. అక్కడే తినడం. సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ తినడం కంటే ద బెస్ట్ థింగ్ ఈ వరల్డ్‌లోనే లేదు. అమ్మో! ఎంత లవ్ చేస్తున్నారు మీ సోఫాని అండ్ ఆ ప్లేస్‌లో కూర్చొని టీవీని కదా! యెస్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.